సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. శుక్రవారం వచ్చిందంటే మన తెలుగు ఇండస్ట్రీలోనే మరి ప్రతి ఒక్క కొత్త సినిమా అనేది కూడా రిలీజ్ అవుతుంటుంది. మరి కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి కాబట్టి ఈ వారం రిలీజ్ అయిన మూవీస్లో ది 100 అండ్ పేరు వినగానే చాలా డిఫరెంట్గా అనిపించుంటుంది. అండ్ ఇందులో యాక్ట్ చేసిన హీరో మరి ఎవరో కాదు, మరి మొగల్ రేకుల్ సీరియల్ అండ్ ఇలాంటి సీరియల్స్ ద్వారా కూడా మనందరికీ ఎంతో సుపరిచితమైన వ్యక్తి సాగర్ గారు. ఆయన మరొకసారి ఆర్కే నాయుడు అనే పాత్రతో టెలివిజన్ ప్రేక్షకుల్ని ఎలా అయితే ఎంటర్టైన్ చేశారో మరి బిగ్ స్క్రీన్ ఆడియన్స్ని కూడా విక్రాంత్ ఐపీఎస్ అనే క్యారెక్టర్తో ఎంటర్టైన్ చేశారా లేదా అనే దాని గురించి ఇప్పుడు మనకు తెలియచేయడానికి ఆ మూవీకి సంబంధించి మనతో పాటు కూడా ఉన్నారు శ్రీనివాస్ గారు. మరి సార్తో మాట్లాడారు. హాయ్ సార్. హలో అండి సార్. ద 100 కాన్సెప్ట్ వైజ్ కానీ అండ్ ఆర్కే నాయుడిని మరిపించేలాగా ఈ విక్రాంత్ ఐపీఎస్ ఉంటుందా? అంటే నేను ఇదివరకు సీరియల్స్ చూడలేదు. సో నేను తిన్న ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూడడము. పోలీస్ లాగా చాలా బాగున్నాడు. నాకు అనిపించింది ఇతను ఈ సినిమా తర్వాత ఒకవేళ ఇఫ్ హీ అప్లైస్ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్ తీసేసుకుంటారేమో కూడా, అంత బాగా మెప్పించాడు యాజ్ అ పోలీస్ ఆఫీసర్. ఒక ఆహార్యం అంటే పోలీస్ ఆఫీసర్ బాడీ లాంగ్వేజ్, థాట్ ప్రాసెస్ అవన్నీ కూడా కళ్ళగట్టినట్టు చూపించారు. అంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వర్క్ చేశాను ఒక 1 year వరకు. సో నాకు తెలుసు వాళ్ళ కష్ట నష్టాలు ఎలా ఉంటాయని. అవి కొంచెం న్యూయాన్సెస్గా పట్టుకొని చూపించారు సినిమాలో. మంచి అనిపించింది సినిమా. మెయిన్ ఇది 100 అనగానే చాలా మంది ఏమనుకుంటున్నారంటే డయల్ 100 ఉంటుంది కదా, కష్టం వచ్చినప్పుడు అది అనుకుంటున్నారు. కానీ ఇది దాన్ని బేస్ అయ్యలేదు. మనకి చట్టంలో సెక్షన్ 100 అని ఉంటుంది కదా, దాని మీద ఆధారపడిన సినిమా ఇది. సెక్షన్ 100 లేడీస్ని ఎలా కాపాడుతుంది, వాళ్ళ మీద ఏదైనా అరాచకం జరుగుతున్నా, ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు వాళ్ళు కాపాడుకోవడానికి, ఒకవేళ వాళ్ళు తిరుగుబాటు చేసి ఎవరన్నా ఆల్మోస్ట్ చంపేసినా కూడా ఆ చట్టం వాళ్ళని కాపాడేలా ఉంటుంది. ఓకే, దాని మీద బేస్ అయ్యింది సినిమా ఇది. అంటే ట్రైలర్ కట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అందులో మెయిన్గా ధన్య బాలకృష్ణ గారిని అసలు చూపించలేదు. ఇంతకు మూవీలో ధన్య బాలకృష్ణ గారి క్యారెక్టరైజేషన్ కానీ ఎలా ఉండబోతుంది ఏంటి అంటే, తను గెస్ట్ రోల్ చేశారు. హీరోయిన్ వేరే అమ్మాయి ఉంది, తను ఒక సపోర్టింగ్ రోల్ లాగా ఉన్నారు సినిమాలో. ఓకే, క్రూషియల్ పాయింట్లో క్లైమాక్స్లో ఆమె రోల్ ఎక్కువ ఉంటుంది. కానీ మెయిన్ సినిమా అంతా మనకి హీరోతో కనిపించేది హీరోయిన్ ఉంటారు. సో హీరోయిన్ వాజ్ గుడ్ ఇన్ ద మూవీ. అండ్ సాగర్ గారి గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఆయనకు ఒక టైలర్ మేడ్ క్యారెక్టర్. ఏంటంటే ఆర్కే నాయుడుగా కొన్ని 100 ఎపిసోడ్స్ అనేది కూడా చూశారు. అండ్ దాంతోపాటు మనం అందరం కూడా చూసాము. మీరైతే చూడలేదేమో, తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఆయన వెల్ నోటెడ్. అలాంటి పర్సన్ మరి ఈ మూవీ ద్వారా కూడా ప్రేక్షకుల్ని ఇంకా బాగా ఎంటర్టైన్ చేశారనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఏ యాక్టర్ అయినా కూడా కొన్ని రోల్స్ ఉంటాయి కదా, ఆ రోల్ బాగా చేస్తే వాళ్ళు మంచి యాక్టర్ మనకు అనిపిస్తుంది. ఇప్పుడు పోలీస్ అనే క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బిలీవబిలిటీ తీసుకురావాలి క్యారెక్టర్కి. వీడు పోలీస్ ఏంటి అనిపించకూడదు, పర్ఫెక్ట్ అనిపించాలి. ఇప్పుడు సాయి కుమార్ గారు చేశారు ఇదివరకు, అసలు నిజంగా పోలీస్ ఆఫీసర్ అంటే నమ్మేసేలాగా ఎస్టాబ్లిష్ చేశారు ఆ క్యారెక్టర్ని. పోలీస్ అనే ఒక క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఇంత స్టబ్బాన్గా ఉండాలి, ఇంత రగ్గడ్గా ఉండాలని ఆయన ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు. దాని తర్వాత చాలామంది పోలీస్ క్యారెక్టర్ చేస్తూ వస్తున్నారు, మెప్పిస్తూ వస్తున్నారు. మన స్టార్ హీరోస్ కూడా, మహేష్ బాబు గారు కానీ అందరు కూడా దే ట్రయింగ్ పోలీస్ క్యారెక్టర్స్ చేశారు, మెప్పిస్తూ వస్తున్నారు. అలానే ఇప్పుడు మన వెబ్ సిరీస్లో కానీ సినిమాలో కానీ ఎన్ని థ్రిల్లర్ మూవీస్లో పోలీస్ క్యారెక్టరేషన్ లేకుండా అసలు థ్రిల్లర్ మూవీ ఉండదు, అవునా కదా? అన్ని మూవీస్లో కూడా మనకి పోలీస్ క్యారెక్టర్లో మళ్ళీ ఒక డిఫరెన్సియేషన్ తీస్తూ వస్తున్నారు. ఈ సినిమాలో కూడా ఇదేదో రొటీన్ పోలీస్ థ్రిల్లర్ మూవీ కాదు, ఇందులో 2 పాయింట్స్ అయితే కొంచెం డిఫరెంట్గా పెట్టారు. ఆ 2 పాయింట్స్ చాలా మంచి అనిపించినాయి. ఓకే, థియేటర్లో ప్రేక్షకులను అయితే కొంచెం ఎగ్జైట్ చేసింది అనుకోవచ్చా? ఎంగేజ్ చేసి ఎగ్జైట్ చేస్తుంది. అంటే కమింగ్ టు ద డైరెక్షన్ వైజ్, శశిధర్ గారు ఆయన డైరెక్షన్ ఎలా ఉంది ఏంటి? అంటే కొంచెం ఫస్ట్ హాఫ్ అయితే నాకు కొంచెం రీసెర్చ్ చేసి రాసుకున్నారు అనిపించింది. అంటే కొన్ని సెట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ దొంగతనాలు జరుగుతూ ఉంటాయి ఒకటే ప్యాటర్న్లో, ఒక స్పెసిఫిక్ డేని పెట్టుకొని ఎవ్రీ మంత్ వాళ్ళు టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తూ ఉంటారు. దాన్ని బయటికి ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్లో హీరో బయటకు వస్తాడనమాట. సో అది ఎలా ఛేదిస్తారు అనేది మనకి ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ లాగా చూపించారు. ఆ ట్విస్ట్ చాలా కన్విన్సింగ్గా ఉంది. మనము ఎప్పుడు కూడా దొంగల మీద ఒక నెగిటివ్ ఫీలింగ్తో ఉంటాం. వాడు ఏ రీజన్తో దొంగతనం చేసినా ఎక్కడన్నా పట్టుబడితే ఒక 50 మంది వచ్చి వాడిని కొట్టడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ వర్షన్ వినాలనుకోరు ఎవరు. కానీ ఇందులో హీరో వాళ్ళ వర్షన్ విని దాన్ని మళ్ళీ ఆడియన్స్కి కన్వే చేసి మళ్ళీ కన్విన్సింగ్గా కన్వే చేశారు. మంచి అనిపించింది ఆ పాయింట్. అది నేను రివీల్ చేస్తే అది రివీల్ అయిపోద్ది. అందుకే థియేటర్లో ఈ పాయింట్ రివీలేషన్ బాగుంది. యాక్చువల్లీ వాళ్ళ వర్షన్ వాళ్ళ నేటివ్ ప్లేస్కి, వాళ్ళ యొక్క ట్రెడిషన్కి ఎక్కడికో కనెక్ట్ చేశారు. ఇప్పుడు కాంతారాలో ఎలా తరతరాల నుంచి కనెక్ట్ చేస్తారో, ఇందులో వాళ్ళ తరతరాల నుంచి కనెక్ట్ చేస్తూ ఒక స్టోరీ రాసుకున్నాడు. బాగుంది అది. అంటే కొంచెం మనకి దొంగల మీద మంచి ఇంప్రెషన్ వచ్చింది సినిమా చూస్తే.
తప్పు చేసిన వాళ్ళ మీద ఇంప్రెషన్ అంటే యాక్చువల్ కల్ప్రిట్స్ వేరే వాళ్ళు ఉంటారు, వీళ్ళ మీద పడుతుంది బ్లేమ్. ఓకే ఓకే. యాక్చువల్ కల్ప్రిట్స్ వేరే వాళ్ళు ఉంటారు, సో వీళ్ళ మీద బ్లేమ్ పడుతుంది. అది మనకి ఇంటర్వెల్లో రివీల్ అవుతుంది. ఓకే. అండ్ డైరెక్షన్ డెబ్యూ చేశారు కాబట్టి ఎలా అనిపించింది? అదే అంటే కొత్త డైరెక్టర్ గా అలా అనిపించిందా లేకపోతే ఎలా? మీరు చెప్పేవరకు నేను ఐ డి నాట్ ఫెల్ట్ లైక్ న్యూ డైరెక్టర్ అనిపించలేదు. ఓకే. మంచి అనిపించింది. అంటే ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ ఎట్లా తీసారో అలానే అనిపించింది. అండ్ ఒకటేంటంటే కొన్ని సినిమాలు మనకి హాంట్ చేస్తాయి, కొన్ని హ్యాంగ్ ఓవర్ ఇస్తాయి, కొన్ని భయపెడతాయి కూడా. అంటే ఈ సినిమాలో ఎట్లా భయపెడుతుంది అంటే, కార్పొరేట్ ఎంప్లాయీస్ చాలా మంది ఉంటారు కదా, ఫీమేల్ ఎంప్లాయీస్ చాలా మంది నైట్ షిఫ్ట్స్ వర్క్ చేస్తూ ఉంటారు కదా. ఈ సినిమా వస్తే వాళ్ళ హస్బెండ్స్ భయపడతారు, నా వైఫ్ ఎంతవరకు సేఫ్ అని కార్పొరేట్ కంపెనీస్లో. ఆ పాయింట్ తీసుకున్నారు సినిమాలో. అంటే జనరల్గా కార్పొరేట్ ఎంప్లాయీస్ ఏంటంటే వాళ్ళకి ఫ్యాన్సీ శాలరీస్ చూస్తాము, ఫ్యాన్సీగా పికప్ అండ్ డ్రాప్లు చూస్తాం, కానీ వాళ్ళు పడే కష్టం, వాళ్ళు పడే స్ట్రెస్ ఎవరు పడరు యాక్చువల్లీ. ఎందుకంటే మెంటల్ స్ట్రెస్ ఎక్కువ. ఫిజికల్గా పనిచేసే వాళ్ళు 8 hours పని చేస్తారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తారు హ్యాపీగా సింపుల్ శాలరీ తోటి. కానీ రియల్గా కష్టపడుతూ వాళ్ళ ప్రాణం పెట్టి పనిచేసేది యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. వాళ్ళు చూడడానికి మనకి ఏసీలో కంప్యూటర్స్లో సెటప్ బాగుంటుంది, కానీ వాళ్ళు పెట్టేంత బ్రెయిన్ ఇన్వెస్ట్ చేసేస్తారు ఆ జాబ్లో, దానివల్ల చాలా డ్రైన్ అవుతారు యాక్చువల్లీ. ఆ పార్ట్ని ఇందులో చూపిస్తూ దాంట్లో ఒక క్రైమ్ని ఇన్వాల్వ్ చేసి బాగా తీశాడు. అండ్ ఇందులో విలన్ని చూపించిన విధానం చాలా బాగుంది. అంటే హీరోని ఎంత బాగా చూపించారో విలన్ని బాగా చూపించారు. యాక్చువల్లీ ఎప్పుడు హీరోని విలన్ని ఈక్వల్గా చూపించినప్పుడు సినిమాలు బాగుంటాయి. ఈ సినిమాలో కూడా అది ఉంది. ఓకే. అంటే ఇప్పుడు ఒక హీరో అంటే విలన్ ని కొట్టాలి అని అంటే, సో హీరో కూడా అంతే పవర్ఫుల్. విలన్ ఎంత పవర్ఫుల్ ఉంటే హీరో కూడా అంతే ఎలివేట్ అవుతుంది. ఆ పాయింట్ ఇంకా కొంచెం చాలా బాగా చూపించారు. అవును. ఓకే. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్ వైజ్ కానీ సాంగ్స్ కానీ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఇందులో అంటే తన సీరియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినందుకో లేదు, కొంచెం ఈ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి వస్తారు ఎందుకంటే ఆ హీరోకి యాక్చువల్ సీరియల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అన్నట్టు. అంటే మెయిన్ థీమ్ నుంచి సినిమా మధ్య మధ్యలో డైవర్ట్ అవుతూ ఫ్యామిలీ డ్రామాలోకి వెళ్తూ ఉంటుంది. అక్కడ మనం ఒక సీరియస్ మూవీ అని మనం ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది కదా, టోటల్గా సీరియస్ మూవీ తీసుంటే ఇంకా అసలు అద్భుతం ఉండేది. మధ్య మధ్యలో డైవర్ట్ అవుతూ డ్రామాలోకి వెళ్తుంది, అది కొంచెం స్లో పేస్ అయింది సినిమా. అక్కడ మన మధ్యలో సాంగ్స్ వస్తూ ఉంటాయి. త్రూ అవుట్ అసలు సాంగ్స్ లేకుండా, డ్రామా లేకుండా మెయిన్ పాయింట్ మీద సినిమా వెళ్ళి ఉంటే చాలా ఎంగేజింగ్గా ఉండేది. ఇది నాకు అనిపించింది. అండ్ ఈ మూవీ విషయానికి వచ్చేటప్పటికి సర్ప్రైజ్ చేసిన ఎలిమెంట్స్ ఏంటి? సర్ప్రైజ్ చేసిన ఎలిమెంట్ అదే దొంగల మీద మనం ఒక పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది ఒక సినిమా చూసా, కానీ నేను ఎప్పుడు అనుకోలేదు, నా లైఫ్లో అనుకోలేదు. అది అచీవ్ చేశాడు డైరెక్టర్. అండ్ కార్పొరేట్ కల్చర్లో ఎంత సప్రెస్ అవుతారు ఉమెన్ అనేది బాగా చూపించారు. దానికి సొల్యూషన్ అంటే కొంచెం ఎట్లా చూపించారంటే లా ఆఫ్ ది ల్యాండ్కి ఎగనెస్ట్గా చూపించారు. అదొక్కటి మరి అది యాక్సెప్టబుల్ కాదు, కానీ అది జనాలు అది కోరుకుంటారని అలా చూపించారు. ఓకే. అండ్ కమింగ్ టు ద ప్రొడక్షన్ వాల్యూస్ వైస్ కానీ చూడడానికి లుక్ అండ్ ఫీల్ వైస్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా ఉంది ఆన్ స్క్రీన్? అంటే ఒక చిన్న హీరోకి ఖర్చు పెడుతున్నామని ఇక్కడ అనిపించలేదు, తనని బాగా లాంచ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఈ ప్రొడక్షన్ టీం కానీ డైరెక్షన్ టీం కానీ అందరూ కూడా కన్విక్షన్తో వర్క్ చేశారు, మంచి అవుట్పుట్తో వచ్చారు. ఆదరిస్తే బాగుంటుంది. దట్ గైడ్ డిజర్వ్స్ ఎ గుడ్ ఫ్యూచర్ అండి. ఓకే, నైస్. అంటే ఓవరాల్గా అయితే ఈ వీక్ హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు అంటారా? కంపల్సరీ చూడాలండి, ఎంతో అంత ఇన్ఫర్మేటివ్ కూడా ఉంది మూవీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. అండ్ 100 మూవీ గురించి చాలా చక్కటి మీ రివ్యూ అనేది కూడా చెప్పారు. థ్యాంక్ యూ.